హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ ఏఎల్పి ఎగ్జామ్ డేట్కి చూసుకుంటే మనకి ఎన్నో రోజులు లేవు. సో 25th నవంబర్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా. సో దానికి జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ అంటే మొత్తం అన్ని టాపిక్స్ చెప్పడం కాదు ఇంజనీరింగ్ కాలేజ్లో లాగా. సో చాలా ఇంపార్టెంట్వి ఏవి ఫస్ట్ మనం చదవాల్సినవి, అది కూడా పర్టికులర్గా జనరల్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఏవి అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మూడు కలిపి ఫస్ట్ మనం చేయాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది బేసిక్గా ఎవరికి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటే, ఇదే ఫస్ట్ టైం మనం క్లాస్ అంటే ఇప్పటిదాకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకుండా అట్లీస్ట్ మనకి CBT 1 క్లియర్ అయితే బాగుంటుంది, తర్వాత మనం ఇంకా సీరియస్గా ట్రై చేయొచ్చు అనుకున్న వాళ్ళకి, అండ్ తర్వాత ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉండి కూడా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అని తెలియకుండా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో చివరి వరకు అయితే చూడండి, కంప్లీట్గా అన్ని చాప్టర్స్లోంచి అంటే మీకు ఫిజిక్స్లోంచి, బయాలజీలోంచి, కెమిస్ట్రీలోంచి 5 కానీ 3 కానీ చాప్టర్స్ అయితే చెప్తాను. అవి మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో డీటెయిల్గా మీరు వీడియో చివరి వరకు చూస్తే మొత్తం ప్రాసెస్ అయితే అర్థమైపోతుంది. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నా పేరు దేశాన్, మీరు చూస్తున్నారా ఎగ్జామ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మనకి టెక్స్ట్ బుక్ సంబంధించిన పాస్ ప్రోకి సంబంధించిన సేల్, మనకి ప్రైస్ డ్రాప్ అన్నది జరిగిందనమాట. సో ఇయర్లీ పాస్ మీకు కేవలం 439కే రాబోతుంది. నిన్న నేను మీకు సేల్ ప్రైస్ చెప్తాను కదా. సో ఇది 14th 15th మాత్రమే ఉంటుంది అనమాట. సో చాలా తక్కువ ప్రైస్కి మీకు మాక్ టెస్ట్లు, స్పెసిఫిక్గా రైల్వే అనే కాదు, రైల్వే కానీ మీకు SSC కానీ అన్ని ఎగ్జామ్స్ రిలేటెడ్ మాక్ టెస్ట్లు, PYQలు అన్నీ దొరుకుతాయి. సో మనం ఎలాగో మాక్ టెస్ట్లు తీసుకోవాలి కాబట్టి ప్రైస్ అయితే తగ్గింది కాబట్టి డెఫినెట్గా కన్సిడర్ చేయండి. సో లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. బట్ తీసుకునే ముందు ECKS కూపన్ కోడ్ వాడితే ఆల్రెడీ 439 ఉంది కదా, ఇంకా 12% డిస్కౌంట్ యాడ్ అవుతుంది. సో ఇంకా తక్కువ ప్రైస్కి మీరు మాక్ టెస్ట్ అన్నవి రాయొచ్చు అనమాట. పర్టికులర్గా ALPకి అండ్ తర్వాత NTPC, JEE, RPFSA అన్నిటికీ ఉపయోగపడుతుంది. 14th 15th మాత్రమే ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి పాస్ ప్రో, టెక్స్ట్ బుక్ పాస్ ప్రో అయితే తీసుకోవచ్చు. మనకు వచ్చేటప్పటికి యాక్చువల్గా రైల్వే ఎగ్జామ్లో ఉండేది ఏంటి, మ్యాథ్స్, రీజనింగ్, అలాగా కాకుండా ఇంకా మీకు జనరల్ సైన్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్, GK కలిపి చిన్న పార్ట్ అయితే ఉంటుంది ALPలో. ఓకే, ఇది చాలా చిన్నది. సో ఇప్పటికిప్పుడు మనం ఇది కవర్ చేయాలన్నా కూడా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోద్ది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం, చాలా చిన్నది కాబట్టి ఇంపార్టెన్స్ విషయంలో. అండ్ మ్యాథ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందే వీడియో చేసేసాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, పైన ఐకార్డ్స్లో ఇస్తాను, చూద్దురు. కానీ ఈ పాటికి అది కవర్ చేస్తుంటారు మన వాళ్ళు చాలామంది, ఎందుకంటే నేను ఆల్రెడీ అది వీడియోలో అయితే చెప్పేశాను. సో ఇప్పుడు మనం స్పెసిఫిక్గా జనరల్ సైన్స్ పార్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఈ జనరల్ సైన్స్లో మనకి ఫిజిక్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ మూడిట్లో కూడా ఇంపార్టెన్స్ వైజ్ చూసుకుంటే రైల్వేలో ఫిజిక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంపార్టెన్స్ అన్నది ఫిజిక్స్కి ఇవ్వాలి, సెకండ్ బయాలజీకి సెకండ్ ఇంపార్టెన్స్ ఉంటుంది, అండ్ తర్వాత లాస్ట్లీ మనకి ఈ మూడోది కెమిస్ట్రీ అనమాట. ఓకేనా. సో అంటే కంప్లీట్గా ఇవి వదిలేయమని కాదు కెమిస్ట్రీ నేను చెప్పేది, ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఎక్కువ టైం లేదు అండ్ నార్మల్గా వచ్చే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ బట్టి చెప్తున్నాను. ఓకేనా. సో అన్ని చాప్టర్స్ టైం ఉన్న వాళ్ళు, ప్రిపేర్ అయిన వాళ్ళు అన్నీ చదవాలి. బట్ ఎక్కువగా ఇంపార్టెన్స్ స్ట్రెస్ చేయాల్సినవి ఇవన్నమాట. సో వీటిల్లో ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫిజిక్స్లో ఏది ఎక్కువ ఇంపార్టెంట్ అంటే మనకి ఈసారి మోస్ట్ ప్రాబబ్లీ ఎలక్ట్రిసిటీ. ఓకేనా. ఎలక్ట్రిసిటీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అయితే చూడొచ్చు. ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, ఓకేనా, రెండు కలిపి ఉంటుంది. బట్ మ్యాక్సిమం మీకు ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈసారి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అది వచ్చేటప్పటికి లైట్ అనమాట. ఓకేనా. ఎలక్ట్రిసిటీ, లైట్ అన్నది చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. తర్వాత ఆర్డర్లో వచ్చేటప్పటికి మోషన్, అంటే తర్వాత వర్క్, ఎనర్జీ, ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ కలిపి సింగిల్ చాప్టర్ లాంటిది అనమాట. వర్క్, ఎనర్జీ, పవర్. ఓకేనా. ఇవి మూడు కలిపి సింగిల్ చాప్టరే. ఆ మోషన్ యాక్చువల్గా చిన్న సెపరేట్ చాప్టర్, బట్ ఇవి మొత్తం ఒక బంచ్, వీటిల్లోంచి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ది యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఓకేనా. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకే. సో ఫిజిక్స్ అన్నది కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి 4-5 చాప్టర్లు చెప్తున్నాను, మిగతా వాటికి అలా చెప్పను. ఓకేనా. ఇందులో కూడా మేజర్గా ఫస్ట్ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో లాస్ట్గా మైట్ బి మీకు హీట్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే రావచ్చు.
ఓకే, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అన్నది ఈ వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ ఈ ఆర్డర్లో రావచ్చు అనమాట. ఓకేనా, సో ఫస్ట్ ప్రయారిటీ ఫిజిక్స్కి అయితే ఇవ్వండి, ఈ ఆర్డర్లో వస్తుంది. అండ్ నేను ఆల్రెడీ వీడియోస్ అయితే సిరీస్ స్టార్ట్ చేశాను అనమాట రైల్వేకి సంబంధించి. లాస్ట్ మినిట్లో మీకు ఎక్కువగా అడిగే చాప్టర్స్ మీద రివిజన్ లాంటి సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ. అందులో మనకి సంబంధించి డిసీజెస్ నేను ఇప్పుడు బయాలజీ చెప్పినప్పుడు మీకు అర్థమవుద్ది, కొన్ని కవర్ చేసుకున్నాం. అండ్ దాంతోపాటు లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను, సో దట్ రివిజన్కి మీకు ఇంకా ప్రాక్టీస్కి హెల్ప్ అవుతుందని. బట్ వ్యూస్ ఎక్కువ ఉంటేనే నేను దాన్ని కంటిన్యూ చేయగలుగుతాను, ఎందుకంటే చాలా తక్కువ వ్యూస్ వస్తే నేను కంటిన్యూ చేయలేను. దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఫిజిక్స్ అయిపోయింది కదా, కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ గురించి చూద్దాం. కెమిస్ట్రీలో ఇంపార్టెన్స్ లాస్ట్, మనం మూడిట్లో కెమిస్ట్రీ లాస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ 3 చాప్టర్స్ చెప్తాను. ఓకేనా, ఇందులో మనం చూడాల్సింది పీరియాడిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొంచెం ట్రిక్స్తో యూజ్ చేసుకుని నేర్చుకోవచ్చు. పీరియాడిక్ టేబుల్ తర్వాత అటామిక్ స్ట్రక్చర్ అండ్ మోడల్స్, అటామిక్ మోడల్స్ ఉంటాయి కదా, అదనమాట. అండ్ ఫైనల్గా మనకి థర్డ్ చూసుకుంటే యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఓకేనా, యాసిడ్, బేసెస్ అండ్ సాల్ట్స్, ఇది థర్డ్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇంకా ఇది చూసాక కూడా మీకు టైం ఉంటే ఫోర్త్గా మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లాస్ట్లో చూడండి. ఓకేనా, అది అంత వీటికి అంత ఇంపార్టెంట్ కాదు, అంటే నేనేదో ఎగ్జామ్ నేనే సెట్ చేశాను ఇట్లా వస్తుందని కాదు, ప్రీవియస్ ఇయర్స్ని అండ్ రీసెంట్ ట్రెండ్స్ టీసీఎస్ కండక్ట్ చేస్తున్న దాన్ని బట్టి చెప్తున్నాను అంతే. ఇది ఒక అనాలిసిస్ మాత్రమే. నేనైతే ప్రతిసారి నేను వెళ్ళే ఎగ్జామ్కి ఇట్లా ప్రిపేర్ అయ్యి వెళ్తాను, ఇవి రావచ్చు అని మనమైతే ఒక ఎక్స్పెక్టేషన్తో ఉంటాం కదా. ఆల్రెడీ వచ్చిన ప్యాటర్న్స్ని, వచ్చిన ఎగ్జామ్స్ని అనలైజ్ చేసిన దాన్ని బట్టి ఇంపార్టెన్స్, వీటి మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని చెప్తున్నాను. సో ఈ ఫిజిక్స్కి వచ్చేటప్పటికి ఎలక్ట్రిసిటీ, లైట్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఈ 3 చాప్టర్స్ ఎక్కువ అనమాట. ఇకపోతే బయాలజీ, బయోలో కూడా ఎక్కువ కాకుండా జస్ట్ కొన్ని చాప్టర్స్ గురించి చెప్తాం. ఓకేనా, కొన్ని చాప్టర్స్లో అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ హ్యూమన్ ఫిజియాలజీ. ఓకేనా, హ్యూమన్ ఫిజియాలజీ అంటే డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, సర్క్యులేటరీ సిస్టమ్ కావచ్చు, స్కెలిటల్ సిస్టమ్, ఇవన్నీ సెపరేట్ చాప్టర్సే, బట్ పెద్దగా టైం పట్టదనమాట నేర్చుకోవడానికి. ఓకేనా, సో చాలా బిట్స్ అయితే కవర్ అయిపోతాయి మీకు. సో ప్లాంట్ బేస్డ్గా ఉండేది స్టఫ్ చాలా ఎక్కువ టైం పడుతుంది మీరు చదువుకోవడానికి, గుర్తుపెట్టుకోవడానికి. ఒకవేళ ఇప్పటిదాకా మీరు చదవకుండా ఉండుంటే ఫస్ట్ మీరు హ్యూమన్ ఫిజియాలజీ కంప్లీట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ అట్లీస్ట్ ఇంపార్టెంట్ వన్న చూసుకోండి ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళు, వాటి మీద క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ విటమిన్స్ అన్నవి నెక్స్ట్ ఇంపార్టెంట్ అనమాట. విటమిన్స్ తర్వాత మీకు థర్డ్గా న్యూట్రియంట్స్, ఫుడ్కి సంబంధించిన న్యూట్రియంట్స్, ప్రోటీన్ కానీ కార్బోహైడ్రేట్స్, వాటి మీద. ఓకే, బయోమాలిక్యూల్స్ అవన్నీ. నెక్స్ట్ లాస్ట్గా మనకి డిసీజెస్ నేను నిన్నే వీడియో కూడా కవర్ చేశాను. కొన్ని మేజర్ ఇంపార్టెంట్ డిసీజెస్ ఏవైతే 4 టైప్స్, ఫంగస్ మనకి ఏమేమి ఉంటాయి, ప్రోటోజోవా ద్వారా రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, అండ్ వైరస్ వల్ల రావచ్చు. ఏ డిసీజ్ దేని వల్ల వస్తుంది అని అడుగుతారు, దానికి నేను షార్ట్ కట్ ట్రిక్స్, ఇమేజెస్ యూజ్ చేసి చెప్పాను నిన్న. సో అలాంటి సిరీస్ అయితే చేస్తున్నాను అనమాట. సో కంపల్సరీ కావాలి అనుకుంటే నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఇప్పుడు, ఆ ప్లేలిస్ట్ లింక్ చూడండి. అండ్ ఎక్కువ లైక్స్, ఎక్కువ వ్యూస్ ఉంటే డెఫినెట్గా నేను కంటిన్యూ చేస్తాను. దాంతోపాటు లైవ్ సెషన్స్ కూడా తీసుకుంటాను ఈ 10 days. ఓకేనా, సో మీరైతే కామెంట్ చేయండి, కంపల్సరీ మీకు ఈ 10 days లైవ్ సెషన్స్ కావాలి అంటే ప్లీజ్ డూ లైవ్ అలాగా కామెంట్ అయితే చేయండి, నేను చేస్తాను. ఓకే, బట్ వీడియోకి లైక్స్, వ్యూస్ ఉంటేనే చేయగలుగుతాను. మీరు ఎందుకంటే నేను చేసి దానికి చాలా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, ఏ టైప్ క్వశ్చన్స్ అడుగుతారో దాని మీద చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. వర్క్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే నాకు చాలా డిమోటివేటింగ్ ఉంటుంది అనమాట. మనకు వచ్చే వ్యూస్ యాక్చువల్గా ఏం ల్యాక్స్లో ఉండవు, వచ్చే 10,000 15,000 కూడా రాకపోతే చాలా డిమోటివేటింగ్ ఉంటుంది. సో మీరు మీ తరపున లైక్స్ ఆర్ షేర్స్ ఎక్కువ చేస్తే నేను కంటిన్యూ చేస్తాను, మీకు ఇంకా సపోర్ట్ చేయడానికి, నా వంతు ఫాస్ట్గా చేయడానికి కుదురుతుంది. ఓకే, ఇవి మీకు బేసిక్గా యానిమల్కి సంబంధించినవి. ఒకవేళ ప్లాంట్ మీద చదవాలి అనుకున్నా లేదా రెండింటికి కలిపి చదువుకోవాలన్నా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెల్కి సంబంధించిన సైటాలజీ, అది కూడా చూడండి. ఒకవేళ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి టైం ఉంటే ఈ ఆర్డర్లో అయితే చదువుకోవాలి ఇంపార్టెన్స్. ఇంకా చాలా చాప్టర్స్ ఉంటాయి, నేనేదో అన్నీ చెప్పేసాను అనుకోవద్దు. సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ చెప్పాను కదా, ఇవి. సో మనమైతే ఆల్రెడీ విటమిన్స్ కంప్లీట్ చేసాం, డిసీజెస్ కంప్లీట్ చేసాం,
పీరియాడిక్ టేబుల్ సంబంధించిన ట్రిక్స్, అంటే షార్ట్గా అన్నీ కవర్ అయిపోయేలా చెప్పానని కాదు. యూట్యూబ్లో చెప్పినప్పుడు షార్ట్గా ఒక 30 మినిట్స్ లోపు మనం తీసుకున్న సెషన్లో మెజారిటీ ఇంపార్టెంట్వి కవర్ చేసాం అనమాట. ఇప్పుడు ఆ మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ అయితే చూపిస్తాను, అది ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, కావాలంటే ఆ వీడియోస్ చూడండి. అండ్ ఆ సిరీస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే ప్లీజ్ కంటిన్యూ ద సిరీస్ అని అయితే కామెంట్ అయితే చేయండి. ఏమని చేస్తారో ఆర్ఆర్బీ ఏఎల్పి లాస్ట్ మినిట్ సిరీస్ లేదా ఆర్ఆర్బీ టెక్నీషియన్ లాస్ట్ మినిట్ సిరీస్ అయితే కామెంట్ చేయండి. మీరు ఏ ఎగ్జామ్కి రాస్తున్నారో ఆ ఎగ్జామ్ ఇద్దరికీ ఉపయోగపడుతుంది ఈ సిరీస్ అయితే. అండ్ దాంతోపాటు ఆ వీడియోస్ తర్వాత రివిజన్ కూడా కావాలి అనుకుంటే లైవ్ కూడా టైప్ చేయండి, లైవ్ కూడా చేస్తాను. సో ఇక మిగిలింది రీజనింగ్ కూడా కావాలి అనుకున్నా కూడా మీరు నాకు తర్వాత చెప్పచ్చు, కింద కామెంట్ చేస్తే నేను ఆ వీడియో కూడా తీసుకొస్తాను. ఇంపార్టెంట్ టాపిక్స్కి ఆర్ ఏదైనా ఫార్ములాస్ లాగా ఫాస్ట్గా క్విక్గా ఒక 1 అవర్లో రీజనింగ్ సంబంధించిన ఇంపార్టెంట్ కవర్ అయ్యేలా చేయమన్నా కూడా చేస్తాను. సో అదనమాట. సో బాల్ ఈజ్ ఆన్ యువర్ కోర్ట్, మీరు డిసైడ్ చేయాలి. సో చూసారు కదా, ఇది నేను మీకు క్రియేట్ చేసిన ప్లేలిస్ట్ అనమాట. ఆర్ఆర్బీ ఏఎల్పి అండ్ టెక్నీషియన్ 2024 ఇంపార్టెంట్ లాస్ట్ మినిట్ రివిజన్ సిరీస్ అనమాట ఇది. సో ఈ సిరీస్లో ప్రజెంట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇందాక చెప్పిన ఇంపార్టెంట్ టాపిక్స్లో డిసీజెస్ కవర్ అయింది, పీరియాడిక్ టేబుల్ కవర్ అయింది, విటమిన్స్ కవర్ అయింది. అండ్ ఇవి మీకు ప్రీవియస్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఏఎల్పికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ కూడా ఇంక్లూడ్ చేశాను ఇదే సిరీస్లో. మొన్న వచ్చిన మాక్ టెస్ట్ ఏదైతే మనకి 75 క్వశ్చన్స్ వచ్చాయో వాటిని 75 క్వశ్చన్స్కి 75 ఈజీగా ట్రిక్స్ బేస్డ్గా ఎలా చేయాలి అన్నది కూడా ఇంక్లూడ్ చేశాను అనమాట. ఈ వీడియో చూడడం ద్వారా ఏమవుతుంది, మీకు అప్రోచ్, మనకి ఎగ్జామినేషన్లో అప్రోచ్ ఎలా ఉండాలి అన్నది తెలుస్తుంది. సో అదనమాట. ప్రీవియస్ ఇయర్ ఎలా వచ్చింది అన్నది ఈ వీడియో చూడడం వల్ల తెలుస్తుంది. ఇవి 3 ఇంపార్టెంట్ టాపిక్స్. అలాగే మిగతా టాపిక్స్ కూడా కంటిన్యూ చేయమంటే ఖచ్చితంగా మీకు కింద కామెంట్ చేస్తే నేను చేస్తాను. ఈ 2 ఆల్రెడీ ఇంతకుముందే చేశాను అనమాట, 4 years బ్యాక్ అని ఉంది కదా. బట్ ఈ డిసీజెస్ అన్నది ఇప్పుడు కొత్తగా యాడ్ చేశాను, ఇంకా మిగతావి కూడా యాడ్ చేస్తాను. సో యాడ్ చేసేటప్పుడు మీకు ఇంకా బెటర్గా మార్క్స్ అయితే తక్కువ టైంలో ఈ 10 రోజులు చదివిన దానిలో ఎక్కువ స్కోర్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కాకుండా కంప్లీట్గా క్లాసెస్ మొత్తం ప్రతి టాపిక్ గురించి చూడాలి అనుకుంటే ఫిజిక్స్కి సంబంధించిన, బయాలజీ కానీ, కెమిస్ట్రీ కానీ, మ్యాథ్స్కి సంబంధించిన, రీజనింగ్కి సంబంధించిన క్లాసెస్ అయితే మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్లో అయితే ఉంటాయి. కేవలం 299కే మీకు చాలా మంచి క్వాలిటీ క్లాసెస్ అయితే దొరుకుతాయి అనమాట. అదే కూపన్ కోడ్ SARA అని కనుక వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఆల్రెడీ ఉన్న దాని మీద ఇంకా ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. ఎందుకంటే నేను స్పెసిఫిక్గా ఏఎల్పి టెక్నీషియన్ క్లియర్ చేశాను, అండ్ తర్వాత ఏఎల్పి టెక్నీషియన్ లాస్ట్ టైం వచ్చిన నోటిఫికేషన్ క్లియర్ చేశాను, అలాగే NTPC క్లియర్ చేశాను. అలాగే మన దగ్గర క్లాసెస్ చెప్తున్న వాళ్ళు కూడా రైల్వే ఎగ్జామ్స్ మెజారిటీగా క్లియర్ చేసిన వాళ్ళు అనమాట. సో మాకు ఒక ఐడియా ఉంది ఎలా వస్తుంది అని, దాని బేస్డ్గా క్లాసెస్ అయితే చేసాం అనమాట. సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీ తీసుకోండి. 100 రూపీస్కి 200 రూపీస్ కోసం కక్కుర్తి పడకుండా తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మీకు జనరల్ సైన్స్ మొత్తం కలిపి కావాలన్నా కూడా మీకు ఇట్లా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మొత్తం క్లాసెస్ కావాలన్నా 599కే దొరుకుతుంది. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కావాలంటే మీకు ఏఎల్పికి సంబంధించి CBT 2లో వస్తుంది కదా, 699కే దొరుకుతుంది. టెక్నీషియన్ ఫుల్ కోర్స్ 999కే దొరుకుతుంది. ఏఎల్పి ఫుల్ కోర్స్ CBT 1, CBT 2, పార్ట్ A, CBT మొత్తం కలిపి 1199 దొరుకుతుంది. అండ్ SARA కూపన్ కోడ్ వాడితే ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది. కాబట్టి తప్పకుండా సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ అని. సో ఎవరైతే క్లాసెస్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ యాప్ లింక్ని క్లిక్ చేసి క్లాసెస్ అయితే తీసుకోవచ్చు అక్కడి నుంచి. ఓకేనా? అండ్ మీకు ఏమైనా డౌట్ వస్తే నా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ మీ డౌట్స్ అడిగితే ఎవరో ఒకరు క్లియర్ చేస్తారు. అండ్ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అక్కడ ఫాస్ట్గా వస్తాయి, రైల్వే రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఫాస్ట్గా వస్తాయి. సో జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి, ఫ్రీయే అది. మీకు కోర్స్ తీసుకున్న వాళ్ళకి అని ఏం లేదు, అందరికీ ఫ్రీ. జాయిన్ అయ్యి ప్రొడక్టివ్ థింగ్స్కి యూజ్ చేసుకొని, మీకు పాజిటివ్ థింగ్స్కి యూజ్ చేసుకోండి. ఆ గ్రూప్ని డిస్కషన్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ యూజ్ చేసుకోండి. అండ్ నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే కూడా నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లింక్ కూడా ఉంటుంది మీకు, ఇన్స్టాగ్రామ్ లింక్. అండ్ ఐడి వచ్చేటప్పటికి శరణ్ తేజస్ అని ఉంటుంది. అక్కడి నుంచి మీరు నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకున్నా కూడా ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో నేను మీకు డిసీజెస్ అని చెప్పాను కదా, ఏదైతే షార్ట్ వీడియో చేశానో డిసీజెస్ మీద కంపల్సరీ బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా చూసే వెళ్ళండి ఎగ్జామ్కి. ఇప్పుడు సైడ్ మీకు కనిపిస్తుంది అనమాట డిసీజెస్ సంబంధించిన వీడియో. అండ్ తర్వాత మొత్తం ప్లేలిస్ట్ కూడా ఇస్తాను నేను.
ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేలిస్ట్ కూడా ఇస్తాను ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో 2 వీడియోస్ కనిపిస్తాయి మీకు. ప్లేలిస్ట్ చూస్తే మీకు వరుసగా మొత్తం అన్నీ వచ్చేస్తాయి అనమాట, ఒక వీడియో తర్వాత ఒకటి. సో మొత్తం కవర్ అయిపోతుంది. అండ్ యాడ్ చేస్తూనే ఉంటాం. అండ్ ఎక్కడికక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఇంకా ఏదైనా వీడియోస్ కావాలన్నా కామెంట్ చేస్తే అక్కడ నేను ఆ వీడియోస్ చేయడానికి చూస్తాను. బట్ లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎక్కువ లైక్స్ ఎక్కువ వ్యూస్ ఉంటే నేను ఎక్కువ ఫాస్ట్గా చేయగలుగుతాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి మిస్ అవ్వకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా, సో దట్ నాకు మోటివేటింగ్ ఉంటుంది ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు రెగ్యులర్గా తీసుకురావడానికి. సో అది ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియోకి అన్నీ మనం డిస్కస్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంకేం వీడియో కావాలన్నది కింద కామెంట్ చేయండి. అండ్ ఫైనల్గా ఈ వీడియో ఇంతే గైస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.